బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము బాపూజీ చెప్పినటువంటి బేహద్ ఆకాశిక రికార్డ్స్ అనగా మనము ఆకాశంలో మానవాత్మలు చేసినటువంటి సంకల్పాలు అన్నీ కూడా ఎలా రికార్డింగ్ అవుతాయి, బేహద్ విశ్వంలో ఆత్మ యొక్క యాస్ట్రల్ రికార్డ్స్ ఎలా ఉంటాయి అని దాని గురించి వివరంగా చెప్తున్నారు. ఇక ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూషన్గా వింటే చాలా అద్భుత రహస్యాలు మీకు తెలుస్తాయి. పరం శాంతి. ఈరోజు నేను మీకు ఆకాశిక రికార్డ్స్ అనగా యాస్ట్రల్ రికార్డ్స్ అనేవి ఏంటో నేను చెప్పదలుచుకున్నాను అంటున్నారు బాపూజీ. ప్రతి ఒక్క ఆత్మ ఎవరైనా సరే కోరుకుంటే వారు యాస్ట్రల్ రికార్డ్స్ని తెలుసుకోగలుగుతారా అని. అంటే ఆత్మవి కానివ్వండి, జంతువు ఆత్మ కానివ్వండి, పశు పక్షాద ఆత్మలు కానివ్వండి, 84 లక్షల యోను ఆత్మల్లో ఉన్నటువంటివి కానివ్వండి, భూమి మీద స్థూల వతనంలో ఉన్నటువంటి వారందరి యొక్క రికార్డ్స్, సంకల్పాలు, కర్మల యొక్క రికార్డ్స్ సూక్ష్మ వతనంలో తప్పకుండా యాస్ట్రల్ రికార్డ్స్గా దాన్ని అయ్యే ఉంటూ ఉంటాయి. ఈ భూమి నుండి పైకి 7 లోకాలు ఉన్నాయి, భూమి కింద కూడా 7 లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి రికార్డ్స్ విష్ణుపురిలోను కొన్ని రికార్డ్స్ ఉంటాయి, శివపురిలోను, పరంధామంలోను, లేక పూర్తి గెలాక్సీలోనూ రికార్డింగ్స్ ఉంటాయి. యూనివర్స్లో ఉండేటువంటి ఆత్మల యొక్క రికార్డింగ్స్ యూనివర్స్లోనూ ఉంటాయి. అంటే ఈ భూమి మీద సూక్ష్మవతరంలో ఆత్మలవి, 7 లోకాలు ఉన్నటువంటి ఆత్మలవి, ఈ బ్రహ్మాండం లోపల ఇవన్నీ కూడా అక్కడ యాస్ట్రల్ రికార్డ్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే సూక్ష్మ జగత్తులో కాకుండా ఇక ఆకాశ గంగ అనగా గెలాక్సీలో ఉన్న రికార్డింగ్స్ దాంట్లో ఉంటాయి, యూనివర్సు రికార్డింగ్స్ యూనివర్స్లో ఉంటూ ఉంటాయి. మరి ఆకాశిక రికార్డ్స్ అంటే యాస్ట్రల్ రికార్డ్స్ యూనివర్స్ కూడా వెళ్తూ ఉంటాయి. కొంతమంది ఆత్మల యొక్క యాస్ట్రల్ రికార్డ్స్ యూనివర్స్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ కూడా యాస్ట్రల్ రికార్డ్స్ ఈ బ్రహ్మాండంలో 14 లోకాల వరకు వెళ్తే, మహాబ్రహ్మాండం వరకు కొంతమంది రికార్డ్స్ వెళ్తూ ఉంటాయి, కొంతమందివి యూనివర్స్ వరకు కూడా రికార్డింగ్స్ అవుతూ ఉంటాయి. గ్రేట్ యూనివర్స్, మల్టీవర్స్ కూడా రికార్డింగ్స్ వెళ్తూ ఉంటాయి. ఇంకా ఇక ముందు మనము ఒక రికార్డ్స్ని తయారు చేసామనుకోండి, ఏ ఆత్మ ఎంత దూరం నుండి వచ్చింది అని తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళు వేరే గెలాక్సీ నుండి వచ్చారా, వేరే యూనివర్స్ నుండి వచ్చారా, గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చారు, కొంతమంది గ్రేట్ యూనివర్స్ నుండి కూడా వచ్చారు. మరి డోలర్స్ కెనాన్ లాంటి ఆత్మలు అయితే మరి మనము వాళ్ళ వీడియో కూడా తయారు చేసాం, గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చారు. ఈయన యొక్క రికార్డ్స్ అన్నీ గ్రేట్ యూనివర్స్ వరకు వెళతాయి. అంటే బాపూజీ చెప్పిన దాని యొక్క వివరణ ఏంటి అనగా, ఎవరైతే ఎక్కడ నుండి వచ్చారో ఈ భూమి మీదకి, ఎవరైతే పాత్ర ప్లే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి కర్మలు, సంకల్పాలు అన్నీ కూడా ఈ ఆస్ట్రల్ రికార్డులో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే దీని యొక్క కనెక్షను చాలామంది అంటే గ్రేట్ G2 నుండి వచ్చిన వాళ్ళు తప్పకుండా వీళ్ళ రికార్డింగ్స్ అన్నీ అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే యాక్షన్ చేస్తూ ఉంటారో ఏ ఆత్మ అయినా సరే వారి అన్నీ కూడా కర్మ బంధనాలు రూపంలో ఇక్కడ సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఉంటాయి. వీరు ఏ సంకల్పము చేసినా కూడా వారు వచ్చిన దగ్గరికి అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి కనెక్షన్ ఉంటుంది వీరికి. కాబట్టి ఆ రికార్డ్స్ కానీ అక్కడ ఉంటూ ఉంటాయి. అక్కడి నుండి కూడా కనెక్షన్ ఉండబట్టి అక్కడి నుండి వచ్చారు కాబట్టి వీళ్ళు చాలా పవర్ఫుల్ ఆత్మలు కనుక వీరి యొక్క కనెక్షను అంతవరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, 84 లక్షల యోనుల్లో జన్మ తీసుకునేటువంటి ఆత్మలు ఉన్నారు.
ప్రజాపిత బ్రహ్మ యొక్క రచన వీళ్ళంతా. వీళ్ళ యొక్క ఆస్ట్రల్ రికార్డ్స్ ప్రజాపిత బ్రహ్మ వరకు ఉంటూ ఉంటాయి. ఈ కొంతమంది అయితే విష్ణుపురి వరకు కూడా వెళ్ళవు. అంటే ఈ ప్రజాపిత బ్రహ్మ నుండి క్రియేషన్ చేయబడిన ఆత్మలు భూమి మీదకు వచ్చి 84 లక్షల యోనులు లో జన్మ తీసుకుంటారు కర్మ సిద్ధాంతం అనుసారంగా. కాబట్టి వీరు చేసినటువంటి కర్మలు సంకల్పాలు బ్రహ్మపురి వరకు మాత్రమే వెళ్తాయి, విష్ణుపురికి కూడా వెళ్ళవు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆత్మ యొక్క సంకల్పము అంతవరకు చేరేంత శక్తి అనేది ఉండదు. సంకల్పం అక్కడ వరకు చేరాలి అంటే ముందు వాళ్ళ ఆత్మ లోపల పవర్ కూడా ఉండాలి కదా. అందుకని వీళ్ళ సంకల్పాలు బ్రహ్మపురి వరకు దాటి కూడా విష్ణుపురికి వెళ్ళవు అని చెప్తూ ఉన్నారు. మరి అందుకని ప్రజాపిత బ్రహ్మ రచన ప్రతి బ్రహ్మాండంలోనూ ఉంటారు. ఏ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ రచన ఆ బ్రహ్మాండంలో ఉంటారు. ఇలాగా అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి ప్రజాపితలు ఉన్నారు. వారి రచన అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో బ్రహ్మ ద్వారా రచన, విష్ణు ద్వారా పాలన, శంకరుడు ద్వారా వినాశనము అని ఉన్నది కదా. త్రిదేవుల యొక్క కార్యక్రమం ఇదే. ప్రతి బ్రహ్మాండంలోనూ అనంత కోటి బ్రహ్మాండాలు మరి రచన కూడా ప్రతి ఒక్క గెలాక్సీలోనూ ఉంటూ ఉంటుంది. ఆత్మ ఏ ఆత్మ అయితే మరి ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన చేయబడిందో వాళ్ళు చాలా బలహీన ఆత్మలనే అనొచ్చు. చాలా బలహీన ఆత్మలు కాబట్టి ఎక్కువలో ఎక్కువ వీళ్ళు 84 లక్షల యోనుల్లోకి వస్తూ ఉంటారు. ఇకపోతే వేరే గెలాక్సీ నుండి వచ్చారనుకోండి, వీళ్ళు చాలా పవర్ఫుల్ ఆత్మలు, 4-5 కళలు కలిగినటువంటి వాళ్ళు. కొందరైతే 6, 7, 10 కళలు. మరి యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు 15-20 కళల ఆత్మలు. దూరం నుండి గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలు వారి దగ్గర 25 నుండి 30 కళల వరకు కూడా పవర్ ఉంటుంది. మరి 84 లక్షల యోనిల చక్రంలోకి ఈ పవర్ఫుల్ ఆత్మలు రారు. అంటే గెలాక్సీ నుంచి వచ్చిన వాళ్ళు, యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలు 84 లక్షల చక్రంలోకి తిరగరు. వారు తీసుకుంటే మహా 10-20 కొంత 100 వరకే ఉంటుంది, కానీ లక్షల జన్మలను మాత్రం తీసుకోలేరు. ఎక్కువలో ఎక్కువ మనుష్య అవతారంలోనే భూమి మీదే ఉంటూ ఉంటారు. అది కూడా చాలా కొద్ది మంది మాత్రమే పడిపోతారు. పడిపోయిన వాళ్ళు రాక్షసులుగా పాతాళలోకానికి వెళ్తారు, కానీ పశుపక్షాదులుగా 84 లక్షల జీవరాశులుగా కారు, అసురులుగా అవుతారు. అందుకని యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా మహా అసురులు అయిపోయారు అని మనం ఒకసారి చెప్పుకున్నాము అంటున్నారు బాబూజీ. అవతరణ వదిలివేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మహా అసురులుగా అయినటువంటి వాళ్ళ యొక్క ఆవరణ అంతా కూడా తొలిగిపోయిన కారణం వల్ల కర్మ బంధనంలోకి రావాల్సి వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, మరి G2 నుండి వచ్చినవారు కదా, వీరి లోపల ఆత్మలో పవర్ ఉంటుంది, ఎందుకు ఇలాగ రాక్షసులుగా అవుతారు అని అనుకుంటే, ఆత్మకు పైన ఉన్నటువంటి పవర్ ఆవరణలు తొలగిపోతాయి. జన్మ మరణ చక్రంలోకి వచ్చిన కారణం వల్ల వాళ్ళు పైనుండి డిస్కనెక్ట్ అయిపోతారు. పంచతత్వాల ఆవరణలు వాళ్ళ మీద ఉంటాయి ఆత్మ పైన. అందుకని కర్మ బంధనలోకి వస్తూ ఉంటారు. ఒకవేళ మహాసురులుగా మరి ఒకరోజు ఉన్నారే అనుకోండి, మరి జ్ఞాన మార్గంలోకి రావటంతో వాళ్ళు మేల్కొంటూ ఉంటారు. అప్పుడు గొప్ప పెద్ద అసురులు గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చారు అని మీకు తెలుస్తుంది. ఫస్టే వీళ్ళు మానవులు అవుతారు, తర్వాత అసురులు అవుతారు, మహా అసురులు అవుతారు, పాతాళ లోకానికి వెళ్ళి ఇరుక్కుపోతూ ఉంటారు. మహా అసురులు కూడా గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చినవారు మహా అసురులుగా అయిపోతారు. మహా అసురులు సంకల్పాలు, సంబంధము, కర్మ బంధన మరి గ్రేట్ యూనివర్స్ వరకు కూడా ఉంటూ ఉంటుంది. మరి అక్కడ వరకు చేరుకుంటాయి. అంటే ఆస్ట్రల్ రికార్డ్స్ అన్నమాట ఇవన్నీ. మరి అక్కడ వరకు చేరుకుంటాయి అని చెప్తూ ఉన్నారు. వీళ్ళ ఆత్మలో పవర్ ఉంది, కానీ అది పైకి వెళ్ళటానికి కుదరదు.
అందుకని వీళ్ళు కర్మ బంధనాలు, మరి యాస్ట్రల్ రికార్డ్స్ కేవలం ఈ బ్రహ్మాండంలోనే ఉండవు, మహాబ్రహ్మాండంలోనూ ఉండవు, అనగా గెలాక్సీలోనూ ఉండవు, యూనివర్స్ వరకు కూడా ఉండవు, గ్రేట్ యూనివర్స్ వరకు వెళ్తాయి. ఎందుకంటే ఈ ఆత్మ కనెక్షను గ్రేట్ యూనివర్స్ తోటి ఉంది కదా, ఆ రచయితతో ఒకటి ఉంది కదా. మరి రేపొద్దున రిటర్న్ జర్నీ వెళ్ళినప్పుడు వాళ్ళ లెక్కాచారం అంతా కూడా అక్కడ కంప్యూటరు ఓపెన్ చేయాలి అంటే అక్కడ దాకా వెళ్తేనే కదా ఓపెన్ చేసేది. అందుకని మనం కేవలం ఈ మాట చెప్పలేము. మరి యాస్ట్రల్ రికార్డ్సు అంటే ఎంత ఎంతవరకు వెళ్తాయి, ఇది చాలా పెద్ద డయారా అంటున్నారు, అంటే డేరా వైశాల్యం అన్నమాట. చాలా పెద్ద వైశాల్యంతో ఉంటూ ఉంటాయి ఈ యాస్ట్రల్ రికార్డ్స్. బ్రహ్మాండము అంటే ఒక సోలార్ సిస్టమే కదా, సో గెలాక్సీ అంటే మహాబ్రహ్మాండము. మరి ఆకాశ గంగలో కూడా గెలాక్సీ నుంచి వచ్చిన వాళ్ళ ఆత్మలు అక్కడ వరకు చేరుకోవాలి. యూనివర్స్లో కూడా ఉంటాయి, గ్రేట్ యూనివర్స్లో కూడా ఉన్నాయి, గ్రేట్ యూనివర్స్లో కూడా రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. మరి మల్టీవర్స్లో కూడా ఈ యొక్క రికార్డ్స్ అన్నీ ఉంటాయి అంటూ ఉన్నారు. ఏ ఆత్మలైతే మల్టీవర్స్లో ఉన్నారో ఆ ఆత్మలు అక్కడి నుండి వచ్చిన వాళ్ళు దూరం మల్టీవర్స్ నుండి వచ్చారు కనుక ఇక్కడ యాక్ట్ వాళ్ళు చేస్తున్నప్పటికీ ఈ యాక్షన్కి సంబంధించిన చేసిన సంకల్పాలు, కర్మలు ఇవన్నీ కూడా యాస్ట్రల్ రికార్డ్స్ వరకు రికార్డ్ అయిపోవాలి. అయితే ఈ యాస్ట్రల్ రికార్డ్స్ సంకల్పాలు మల్టీవర్స్ వరకు కూడా వెళ్తూ ఉంటాయి అని అంటూ ఉన్నారు. తప్పకుండా మరి ఎక్కడి నుండి అయితే ఈ ఆత్మలు కనెక్షన్లోకి వస్తూ ఉంటారో వారి యొక్క కనెక్షన్ వరకు కూడా యాస్ట్రల్ రికార్డ్స్ తయారై ఉంటూ ఉంటాయి. ఆత్మలో ఈ యొక్క చూసినట్లయితే అవి కూడా ఇమర్జ్ అవుతూ ఉంటాయి, పవర్ఫుల్ ఆత్మలుగా అవుతూ ఉంటారు. కనుక యాస్ట్రల్ రికార్డ్స్ని కొంతమంది పవర్ఫుల్ ఆత్మలు ఇమర్జ్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. కొంతమంది భూత ప్రేతాలను పిలుస్తూ ఉంటారు. మనుష్య శరీరంలోకి వస్తారు, అప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట, భూత ప్రేతాలు సాధారణమైన ఆత్మల కొరకు పిలవరు. ఈ భూత ప్రేతాలను పిలవటము అంటే వీరికి సంబంధించిన కనెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళనే పిలుస్తూ ఉంటారు. వీళ్ళైతే ఒక సాధారణ ఆత్మలాగా అయిపోయారు, బహుసాధారణంగా అయిపోయారు. ఇప్పుడు చూడండి, మరి ప్యారలల్ యూనివర్స్ వాళ్ళు ఆత్మలే ఉన్నాయి అనుకోండి. అనేక మంది ఆత్మలు 5, 7, 10 రూపాలను తీసి వేరే యూనివర్స్లోకి, గ్రేట్ యూనివర్స్లోకి అనేక రూపాలను కూడా పంపిస్తూ ఉంటూ ఉంటారు. పూర్తి కనెక్షను తమ రూపంతో పాటు ఒక రూపం ఒకటి పూర్తిగా అతి సమీపంలో ఉంటుంది. సూక్ష్మ రికార్డ్స్, అతి సూక్ష్మ రికార్డ్స్ ఉంటాయి. అతి సూక్ష్మ రికార్డ్స్ ఉండటము ఒకరికి ఇంకొకరు ఎఫెక్ట్ అనేది కూడా కారు. ఈ యొక్క యాస్ట్రల్ రికార్డ్స్ గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మ అయితే మరి 7 రూపాలను తీస్తుంది, వేరు ప్రదేశాలకు వెళుతూ ఉంటుంది, వేరు ప్రదేశాల్లో వీరికి కనెక్షన్ ఉంటుంది. ఈ 7 రూపాలతోటి 7 రూపాల నుండి వీరి యొక్క 7 రూపాల నుండి కూడా మరి కనెక్షన్ ఉంటుంది. తప్పకుండా ఎక్కడో అక్కడ ఉంటాయి. మరి ఒకవేళ ఆత్మ ఈ భూమి మీద ఇరుకుపోయి మనిషిగా అయిపోయిందనుకోండి, లేకపోతే అసురుడుగా అయిపోయారనుకోండి, మహాసురులుగా అయిపోయారనుకోండి, పాతాళ లోకంలోకి చేరుకున్నారే అనుకోండి, వారి యొక్క ఒక్కొక్క సంకల్పం మాత్రంతో కనెక్షను 7 గురుతోటి కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. 7 రూపాలు కనెక్షన్ అయ్యి వారితో పాటు ఉంటూనే ఉంటాయి. సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో వీటందరి యొక్క ఎఫెక్టు అనేది కనపడుతూ ఉంటుంది. కారణ శరీరంలో చాలా ఎఫెక్టు చూపిస్తూ ఉంటుంది, మహాకారణ శరీరంలోనూ ఉంటుంది. కారణ శరీరము అనగా ఆకాశతత్వము. దూరం నుండి వచ్చిన ఆత్మలకు
పరం మహా ఆకాశ శరీరము, ఆకాశతత్వంతో ఉన్నటువంటి శరీరం ఉంటుంది. దీన్ని మహాకారణ శరీరము అనవచ్చు. ఇక్కడ పరం పరం మహాకారణ శరీరం, దాని లోపల కూడా ఆ రికార్డ్స్ ఉంటూ ఉంటాయి. ఈ రికార్డ్స్ ఏ విధంగా సూక్ష్మ శరీరంలో రికార్డ్స్ ఉన్నాయో, ఆ రికార్డ్స్ యాస్ట్రల్ రికార్డ్స్ గెలాక్సీ వరకు, యూనివర్స్ వరకు, గ్రేట్ యూనివర్స్ వరకు అన్ని ప్రదేశాల్లో కూడా అందుకే ఇవన్నీ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అచ్చా, వారు చేసిన సంకల్పాలు, కర్మలు అన్నీ కూడా యాస్ట్రల్ రికార్డ్స్ అంటే ఆకాశంలో రికార్డింగ్ అయిపోతాయి, వాళ్ళ కారణ శరీరంలో కూడా రికార్డింగ్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఏ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వరకు వీళ్ళ సంకల్పాలు, కర్మలు వెళ్తాయి. కొందరికి మహాకారణ శరీరం ఉంటే దానిలో రికార్డింగ్ అవుతుంది. కొందరికి అంటే బేహదాత్మలు పరం మహాకారణ శరీరం ఉంటే అందులో రికార్డింగ్ అయిపోతుంది. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, ఇలాగా గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రికార్డింగ్ అనేది ఇలా అయిపోతుంది అని చెప్పుకొచ్చారు బాపూజీ. ఇప్పుడు యాస్ట్రల్ రికార్డ్స్ అంటే కేవలం ఆకాశంలో, ఆకాశతత్వంలో ఉంటాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ భూమి మీద ఏదైతే ఆకాశం కనిపిస్తుందో దానిలో రికార్డ్స్ ఉంటాయి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఏమీ ఉండవు. ఈ భూమి యొక్క ఆకాశము అసలు గొప్పదేవి కాదు. దీనికి పైన ఉన్నది ఏదైతే ఉన్నదో, ఇంకా భూమికి పైన 7 లోకాలు ఉన్నాయి. భూలోకం పైన మరి 7 లోకాలు, క్రింద 7 లోకాలు, 14 లోకాలు ఉన్నాయి. పూర్తి బ్రహ్మాండము అంటే బ్రహ్మపురితో కలిపి 14 లోకాలు. దీనికి పైన విష్ణుపురి, మరి శివపురి కూడా ఉన్నది. తర్వాత పరంధామము ఉన్నది. పరంధామం వరకు ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అక్కడ ఉండేటువంటి ఆత్మలు, అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఏమీ లేరు. వచ్చిందల్లా ప్రజాపిత బ్రహ్మ యొక్క రచన. ఈ రచన జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటారు. కర్మల సిద్ధాంతం అనుసారంగా నడుస్తూ ఉంటారు. పునర్జన్మ సిద్ధాంతం వీళ్లకు వర్తిస్తూ ఉంటుంది. అందుకనే వీళ్ళ కర్మలు, సంకల్పాలు రికార్డింగ్ అవుతుంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వరకు వెళ్ళగలుగుతూ ఉంటారు. వీళ్ళకైతే పురుషార్థం చేసినటువంటి ఆత్మలు ఈ యొక్క భూలోకంలో దేవతలైనా మనుషులై పురుషార్థం చేయాల్సిందే ఏ వాళ్ళైనా. ఇప్పుడు వాళ్ళ పురుషార్థం అనుసారంగా మరి విష్ణుపురికి, వైకుంఠానికి వెళ్ళాలని కోరిక ఉన్నవాళ్ళు, శివపురికి, కైలాసానికి, ఇంకా లెక్క శివపురికి అనే మోక్షం పొందటానికి, పరంధామము అంటే నిరాకారి స్టేజ్ని పొందే ఆత్మలు అక్కడికి వెళుతూ ఉంటారు. అంటే బ్రహ్మాండంలో ఏ యాక్ట్ అయితే చేస్తూ ఉంటారో అక్కడ వరకు వాళ్ళ సంకల్పం అనుసారంగా వెళ్తూ ఉంటారు. అక్కడ పవర్ ఉంటుంది. అక్కడ వరకు వాళ్ళ సంకల్పంలో పవర్ ఉంటుంది. ఇప్పుడు యాస్ట్రల్ రికార్డ్స్ అని కేవలం మనము గెలాక్సీ, యూనివర్సు, గ్రేట్ యూనివర్సు, గ్రేట్ యూనివర్సు, మల్టీవర్సు వరకే మనము పొందగలుగుతూ ఉంటాము. మరి యాస్ట్రల్ రికార్డ్స్ని చెక్ చేయటం కోసం, పట్టుకోవటం కోసం ఎవరైనా మరి సాధనాలతోటి ప్రయత్నం చేసినా వారికి ఈ ఆకాశతత్వంలో ఏమీ లేవనే చెప్తూ ఉన్నారు. అయితే ఆత్మ యొక్క ఆకాశతత్వం, ఆత్మ లోపల ఏదైతే ఉన్నదో, శరీరంలో పంచతత్వాలు ఉన్నాయి. పంచతత్వాల్లో ఓన్లీ ఆకాశమే ఉంటుంది. మరి కారణ శరీరంలో పరం 3 తత్వాలు ఉంటాయి. అక్కడ పరమ ఆకాశం, ఆ ఆకాశ తత్వంలో రికార్డింగ్లు ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు బాపూజీ. ఎప్పుడైతే ఆత్మ నిరాకారి స్వరూపంలో అనుకోండి, 20-25 కళల ఆత్మ నిరాకారి రూపంలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మాండంలో, మన బ్రహ్మాండంలో, పరంధామంలో నిరాకారి రూపంలో, నిరాకారి స్టేజ్లో వాళ్ళు తెలుసుకుంటారు, నేను 20 కళల ఆత్మని, 20 కళల వరకు నేను స్వయం రికార్డింగ్ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఆత్మ అయినా 20 కళల వరకు రికార్డింగ్ చెక్ చేసుకోగలుగుతుంది. దీని నుండి చాలా గొప్ప, ఇంకా పెద్ద కళ అంటే 25, 30, 40, 100 కళలు ఉన్నాయి కదా, అక్కడ వరకు కూడా రికార్డింగ్స్ ఉంటాయి. అది వీళ్ళకు ఉండవు. ఎవరైతే 20 కళల పవర్ ఉన్న రచన
ఆ పవర్తో రచించబడిందో వాళ్ళకి అంతవరకే ఉంటూ ఉంటాయి. ఆ పైన రికార్డింగ్స్ వీళ్ళు చెకింగు చేయలేరు, వీళ్ళ కారణ శరీరంలోనూ ఉండదు, వీళ్ళ దగ్గర పవర్ లేదు. వేరే వాళ్ళ మరి రికార్డ్స్ని మీరు చెక్ చేయగలుగుతారా ఏంటి? లేదు. ఇప్పుడు యాస్ట్రల్ రికార్డ్స్ యొక్క ఆధారంతో ఏదైతే నిరాకారి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ పూర్తిగా 10 కళలు, ఆత్మ 10 కళలు మహాబ్రహ్మాండము దానిలో చెక్ చేసుకోగలుగుతుంది. 10 కళల 15 కళల ఆత్మ అయితే యూనివర్స్ వరకు చెక్కింగ్ చేసుకుంటుంది. యూనివర్స్ వరకు ఏదైతే పూర్తి మరి ఉన్నదో వాళ్ళు 16 కళల యాస్ట్రల్ రికార్డ్స్ని చెక్ చేసుకోవచ్చు. ఏ ఆత్మ అయినా సరే నిరాకారి స్టేజ్లో ఉంటే, ఇప్పుడు మల్టీవర్సే తీసుకుందాం, 100 కళల ఆత్మ, 100 కళల ఆత్మలో పూర్తిగా మల్టీవర్సు యాస్ట్రల్ రికార్డ్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఈ యాస్ట్రల్ రికార్డ్స్ చెప్పడంతో ఒక యాస్ట్రల్ రికార్డ్స్ అంటే ఒక సాధారణ విషయం కాదు అన్నమాట. ఎక్కడ వరకు యాస్ట్రల్ రికార్డ్స్ అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అంతవరకు. కొందరు మరి 50 కళల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి 80 కళలు అలా వచ్చిన వాళ్ళు, 35 కళలు అంటే G2 నుండి వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి అక్కడ వరకే వాళ్ళ యాస్ట్రల్ రికార్డ్స్ ఉంటాయి. ఇక్కడ వేరు వేరు టైప్ గల ఆత్మలు అనుకుని టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఈ సివిలైజేషన్ అని మనం ఒక మాట్లాడుకున్నాం. వేరువేరుగా సివిలైజేషన్ ఆత్మ పవర్ని బట్టి వేరువేరు క్వాలిటీ అనేది ఉంటూ ఉంటుంది. వేరువేరు కళా పవర్ ఆత్మలు వారి దగ్గర యాస్ట్రల్ రికార్డ్స్ ఉంటూ ఉంటాయి. ఆత్మ చెకింగ్ చేసుకోవాలి, పవర్ ఉందా లేదా, ఎక్కడ ఆత్మలు అని. అందుకని సూక్ష్మ జగత్తులో పరంధామంలోకి వెళితే యూనివర్స్ రికార్డ్స్ను చెక్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ ఆత్మలు అయితే కావాలి. ఏ ఆత్మలైతే కారణ శరీరంలో, మహాకారణ శరీరంలో, పరం మహాకారణ శరీరంలో రికార్డింగ్లు ఉన్నాయో ఆ రికార్డు యాజ్ ఇట్ ఈజ్గా మరి ఎవరైనా గెలాక్సీ నుండి, యూనివర్స్ నుండి, గ్రేట్ యూనివర్స్ నుండి, మల్టీవర్స్లో నుండి వచ్చిన ఆత్మలు వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి యూనివర్స్, గ్రేట్ యూనివర్స్ రికార్డింగ్స్ ఈ లెక్క ప్రకారం కర్మ బంధనాలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. కర్మ బంధనాల లెక్కతోటే తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భాగ్యం ప్రాప్తిస్తుంది. దాని అనుసారంగా సుఖదుఖాల చక్రంలోకి వస్తూ ఉంటారు. కర్మ బంధనాలు, యాస్ట్రల్ రికార్డ్స్ బయటికి కూడా అనేది ఉండదు. అవన్నీ కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంకా యూనివర్స్ నుండి ఏదైతే మీరు అడుగుతున్నారు, ఇప్పుడు చూడండి, మేనిఫెస్టేషన్ అని యూనివర్స్ని అడగండి అని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది చెప్తూ యూనివర్స్ని అడగండి, యూనివర్స్ దగ్గర తీసుకోండి అంటే అలా లభించదు. యూనివర్స్ నుండి ఎవరు ఏ ఆత్మ కూడా రికార్డు అనేది లేదు. అంటే ఇప్పుడు నేను తీసుకుంటూ ఉన్నాను, ఇది ఇవ్వు అంటే కూడా లభించదు. ఎందుకంటే ఈ కారణం వల్ల శరీరంలో ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ లెక్కతోటి లభిస్తూ ఉంది. యూనివర్స్ నుండి, బేహద్దు పరంపిత నుండి, ఆల్మైటీ అథారిటీ నుండి పవర్ అడగండి, ఆ పవర్ అనేది వస్తూ ఉంటుంది. మీ ఆత్మ లోపల పవర్ వస్తే మీరు ఏది కావాలంటే దాన్ని పొందవచ్చు. మీ లోపల ఆత్మ పవర్ ఉంది కాబట్టి దానికి కారణం వల్ల మీ యొక్క కారణ శరీరం, మహాకారణ శరీరం, పరం మహాకారణ శరీరం ఛార్జ్ అయిపోతుంది. డేటా మొత్తం రికార్డింగ్ ఖతం అయిపోతుంది. అన్నీ ఇక్కడ ఖతం అయిపోయినప్పుడు యాస్ట్రల్ రికార్డ్స్ ఇక్కడివే కాబట్టి మరి ఇక్కడ ఖతం అయిపోతుంది. ఈ రికార్డ్స్ ఇంకా ఓపెన్ కావు. గ్రేట్ యూనివర్స్, మల్టీవర్స్లో ఉన్నటువంటి డేటా కూడా ఖతం అయిపోతుంది మీది. ఇక్కడ రికార్డ్స్ ఖతం అవ్వటంతో కారణ శరీరంలో మహాకారణ శరీరం బేహద్దు పరంపితతోటి యోగం చేస్తే, కనెక్షన్ జోడిస్తే పవర్ వస్తుంది. ఆ ఆత్మ పూర్తి డేటా కూడా ఖతం అనేది అయిపోతుంది. ఎప్పుడైతే రికార్డింగ్ కర్మ బంధనాలు ఖతం అయిపోయిందో ఆత్మ కర్మాతీతంగా అవుతుంది, భావాతీతంగా, గుణాతీతంగా అయిపోతుంది. ఆత్మ ఏకదం ఫ్రీ అయిపోతుంది. గుణాతీతంగా అయిపోయినప్పుడు ఆత్మ ఏకదం ఫ్రీ అయిపోతుంది. ఇక అక్కడ రికార్డింగ్స్ అనేది ఏమీ ఉండవు. ఈ రికార్డింగ్స్ మీకు గెలాక్సీలోను, యూనివర్స్లోను, గ్రేట్ యూనివర్సు ఎక్కడా దొరకవు. పూర్తిగా రికార్డింగ్ ఆ ఆత్మ ఖతం చేసుకుంటుంది.
పూర్తిగా ఇది చాలా అద్భుతమైన విషయం కదా, సాధారణమైన విషయం కాదు. గొప్ప గొప్ప వండర్ఫుల్ విషయాలు ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో ఉండి అన్నీ చూస్తూ ఉంటుందో, ప్రతి ఒక్క ఆత్మ రికార్డింగ్ చూసుకున్నప్పుడు ఆత్మస్వరూపంలో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు బుద్ధిలోకి అర్థమవుతుంది. సాధారణ ఆత్మబుద్ధిలో అయితే ఈ జ్ఞానం అనేది రానే రాదు. సాధారణ మరి యాస్ట్రల్ రికార్డ్స్ అర్థం చేసుకోవడం సాధారణమైన మరి యాస్ట్రల్ రికార్డ్స్ కాదు కదా. ఇప్పుడు యాస్ట్రల్ రికార్డ్స్ ఉన్నటువంటి ఆత్మ లెక్కాచారము రికార్డింగ్స్ చెప్పాలి అంటే వాస్తవంగా వాళ్ళ పవర్ని బట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. యాస్ట్రల్ రికార్డ్స్ కథం అవ్వటము అంటే తమ కారణ శరీరంలో మరి పరం మహాకారణ శరీరం, మహాకారణ శరీరం అన్నీ కూడా డిలీట్ చేసుకోవాలి. కర్మాతీతంగా అయితే పూర్తిగా పరం లైట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, 16 కళల పవర్ ఉన్న ఆత్మే అనుకోండి, డేటా రికార్డింగ్ డిలీట్ అవ్వటం కోసం 16 కళల పవర్ అనేది కావాలి. 100 కళల పవర్ ఉన్న ఆత్మ అనుకోండి, వాళ్ళ యాస్ట్రల్ రికార్డ్స్ని ఖతం చేసుకోవాలంటే 100 కళల పరం లైట్ అనేది కావాలి. 100 కళల పవరు ఉన్నటువంటి ఆత్మలు ఆ రచయిత ఆల్మైటీ అథారిటీతోటి కనెక్ట్ చేసుకొని 100 కళల పవర్ని వాళ్ళు పొందినప్పుడు వాళ్ళ ఆత్మలో పవర్ వస్తే 100 కళల పరం లైటు, 100 కళల పరం లైట్లో వారికి 100 కళల పరం మహాకారణ శరీరం అది. దాంట్లో రికార్డింగ్స్ అన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి. మల్టీవర్స్లో కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఇవి చాలా అతి గుహ్యమైనటువంటి విషయాలు కాబట్టి సాధారణ విషయాలు కాదు. ఇక్కడ బేహద్దు కళల పవరు ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో, బేహద్దు కళల ఆత్మలు, వాళ్ళు కేవలం బేహద్దు కళ పవర్ హౌస్ నుండి మరి పవర్ పొందాలి. అక్కడ ఉన్నటువంటి పవర్ హౌస్, లైట్ హౌస్, పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆల్మైటీ అథారిటీ తోటి కనెక్షన్ జోడించాలి. బేహద్దు పరంపితతోటి జోడించినప్పుడు అక్కడి నుంచి పవర్ తీసుకుంటే మీ లోపల ఉన్నటువంటి అన్నీ కూడా డిలీట్ అనేది అయిపోతూ ఉంటాయి. ఇవి అతి గుహ్యమైనటువంటి విషయాలు. ఇవి చాలా డీప్ విషయాలు. అర్థం చేసుకోవటానికి మీరు ఆత్మస్వరూపంలోనే ఉండాలి అంటున్నారు బాపూజీ. అయితే ఇప్పుడు మనము మీరు అర్థం చేసుకొనే ఉంటారు కదా, ఎక్కడెక్కడి నుంచి అయితే ఆత్మ వచ్చిందో అక్కడి నుండి మీ ఆత్మ లోపలికి పవర్ అనేది రావాలి. చాలామంది ఇప్పుడు ఏదైతే పైన ఉన్నదో భూమికి పైన అక్కడ నుండి పవర్ తీసుకోవటానికి యాస్ట్రల్ రికార్డ్స్ అని కూడా చాలామంది పరిశోధన చేస్తూ ఉన్నారు. మరి భూత ప్రేతాలను పిలిచేటప్పుడు కూడా మానవ శరీరంలో కూడా అడుగుతూ ఉంటారు. ఈ ఎలాంటి భూత ప్రేతం సామాన్యమైన ఆత్మల కొరకైతే వీళ్ళు వాళ్ళని పిలవటం కష్టం. భూత ప్రేతాలను పిలవటము అంటే ఏ ఆత్మ యొక్క కనెక్షన్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకురావటము, ఇది కూడా సాధారణ విషయమే. ఇది చాలా సాధారణమే. కానీ ఏదైతే ప్యారలర్ యూనివర్స్ ఆత్మలు ఉన్నారో, చాలామంది ఆత్మలు బాపూజీ 5, 7, 10 మంది కలిసి కూడా ఒక యూనివర్స్ నుండి, గ్రేట్ యూనివర్స్ నుండి ఆ రూపాలను పూర్తిగా కనెక్షన్లోకి తీసుకొని వస్తారు అంటున్నారు. ఇంకిక్కడ ఒక విషయం బాపూజీ నిన్న కూడా చెప్పారు. ఇవేంటంటే తమ రూపాలతోటి అతి సూక్ష్మ కనెక్షన్ ఉంటుంది, సూక్ష్మ రికార్డింగ్ ఉంటుంది. అతి సూక్ష్మ రికార్డింగ్ ఒకరి నుండి ఒకరికి ఎఫెక్టు అనేది కావు. ఇవన్నీ యాస్ట్రల్ రికార్డ్స్ ఎవరికి వాళ్ళకే ఉంటూ ఉంటాయి. ఏ గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చిన ఆత్మ అయినా 7 రూపాలు ఉంటాయి అనుకోండి, అక్కడక్కడ వేరువేరు ప్రదేశాల్లో ఉంటారు. వేరు ప్రదేశాల్లో వారు కనెక్ట్ అయినప్పుడు 7 రూపాలు ఉంటాయి. 7 రూపాలు తీసినప్పుడు వాళ్ళ శరీరంలో కూడా మరి ఆత్మ లోకారణ శరీరం ఉంటూ ఉంటుంది. ఒకవేళ సపోజు ఒక ఆత్మ ఈ భూమి మీదకి వచ్చి ఇరుక్కుపోయి మనిషిగా అయిపోయారనుకోండి, మరి మహా అసురులుగా అయిపోతే పాతాళలోకానికి వెళ్ళిపోతే ఒక సంకల్పం మాత్రంతో కనెక్షను 7 కనెక్షన్లు కలుస్తూ ఉంటాయి. ఆ 7 రూపాల కనెక్షను ఒకసారిగా ఉండటం వల్ల వీళ్ళ సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో కూడా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కారణ శరీరంలో చాలా ఎఫెక్టు
ఉన్న కారణం వల్ల మహాకారణ శరీరంలోకి వారి దగ్గర ఉన్నది వెళ్ళిపోతుంది. ఎందుకంటే హైయెస్ట్ G2 నుండి వచ్చిన వాళ్ళు కదా. కారణ శరీరం అంటేనే ఆకాశము. మరి పరం మహాకారణ శరీరము అంటే మహా ఆకాశము. పరం మహాకారణ శరీరం అంటే పరంపరం ఆకాశతత్వము. ఇలాగ మహాకారణ శరీరం లోపల ఏదైతే రికార్డింగ్స్ ఉన్నాయో ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా సూక్ష్మ శరీరంలో రికార్డ్స్ ఉన్నవే. ఈ రికార్డ్స్ మరి గెలాక్సీ నుండి వేరు నుండి వచ్చేది కాదు. అందుకని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హద్దులో విషయాలు వేరే ఉంటాయి, బేహద్దు విషయాలు వేరే ఉంటాయి. లౌకిక విద్య వేరు, పారలౌకిక అలౌకికమైన విద్య వేరు. గ్రేట్ యూనివర్స్ అన్ని చోట్ల కూడా ఆస్ట్రల్ రికార్డ్స్ మీకు లభిస్తాయి. అంటే ఎక్కడి నుండి వచ్చారో అక్కడ వరకు అని బాపూజీ చెప్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే పూర్తిగా ఆ యొక్క బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు ఈ ఛానల్లో మీరు పొందవచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. మళ్ళా ఆధ్యాత్మికంగా అద్భుతమైన రహస్యాలు, డీప్ పాయింట్స్ అనేది అయితే బాపు అంటున్నారు. దివ్య దృష్టితోటి చూసి అనుభవపూర్వకంగా బాపూజీ బేహద్ అన్లిమిటెడ్ అనంత జ్ఞానమును మనకు అందించారు. అచ్చ, పరం శాంతి, నమస్తే.